పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెల్లగా చిక్కగా ఉంటాయి కానీ అవి పాలు కాదు, ఆవుల నుంచి తీసినవి కాదు, కానీ పేరుకే పాలు. పాల పేరుతో కెమికల్ సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు పాల వ్యాపారులు. చిక్కగా తెల్లగా ఉన్నాయని ఈ పాలు తాగితే ఆరోగ్యం గుల్లే. తెల్లగా ఉండే ఈ క్షీరంలో కంటికి కనిపించని, పరీక్షిస్తే గాని గుర్తించలేని హానికారకాలు ఎన్నో. ఈ నకిలీ పాల ముప్పు నుంచి బయటపడేదెలా? పాల పేరిట ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు కొందరు అక్షమార్కులు. చిక్కదనం, తెల్లదనం కోసం మాల్టోడ్రెక్స్, ట్రిన్ పాలిమన్ వంటి పదార్థాలను కలిపి పాలను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దీని ఒక కుటీర పరిశ్రమలాగా మార్చుకున్నారు. తాజాగా అనంతపురం, కర్నూలు జిల్లాలో ఈ దారుణాలు వెలుగు చూశాయి. ప్రొద్దుటూరు, ఒంగోలు, గుంటూరు, నర్సరావుపేట, మాచర్ల ప్రాంతాల్లోనూ ఈ తరహా నకిలీ పాల తయారని అధికారులు గుర్తించారు. అసలు పాలు నకిలీవా లేక నిజమైనవా అని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఒక టెస్ట్ ట్యూబ్ లో 5 మిల్లీలీటర్ల పాలను తీసుకుని అందులో 2 మిల్లీలీటర్ల అయోడిన్ వేసి కలపాలి. పాలు ముదురు ఎరుపు రంగులోకి మారితే మాల్టోడ్రెక్స్టిన్ కలిపినట్లు నిర్ధారించుకోవాలి. పాలు వేడి చేశాక వేలికి రాసుకుంటే నెమ్మదిగా జారిపోవాలి. చిక్కగా ఉంటే మాల్టోడ్రెక్స్టిన్ ఉండే ఆస్కారం ఉన్నట్లే. ప్రస్తుతం పాల కల్తీని గుర్తించే కిట్లను తెప్పిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు చేయించేలా చర్యలు తీసుకుంటామని ఆహార నాణ్యత తనిఖీ విభాగం అధికారులు చెబుతున్నారు. ఈ స్ట్రిప్ పాలల్లో ఉన్న మెల్టోడాక్స్ ను వెంటనే గుర్తిస్తుందని పేర్కొన్నారు. అసలు ఈ మాల్టోడెక్స్ అంటే ఏంటి, దీని పాలలో ఎందుకు కలుపుతున్నారో తెలుసుకున్నాం. ఇదో రకమైన గ్లూకోజ్ పండ్ల రసాలు. బేకరీ ఉత్పత్తులు చిక్కదనం కోసం దీన్ని ఉపయోగిస్తారు. వాటిల్లోనూ నిర్దేశిత ప్రమాణాల మేరకు కొద్ది పరిణామంలో వాడాలి. కానీ మాల్టోడాక్స్టిన్ పాలలో కలిపేందుకు అనుమతి లేదు. అయితే మార్కెట్లో మాల్టోడాక్స్టిన్ విచ్చలవిడిగా దొరుకుతుంది. హైదరాబాద్ నుంచి బస్తాల కొద్ది తెస్తున్నారు. 25 కిలోల సంచి 1900 చొప్పున విక్రయిస్తున్నారు. దీన్ని పామోలిన్తో కలిపి మిక్సీలో వేసి చిక్కటి పేస్ట్లా తయారు చేసి పాలలో కలుపుతున్నారు. 10% వెన్న ఉండే పాలకు డైరీలు 80 రూపాయలు ఇస్తున్నాయనుకుంటే 7% వెన్న ఉండే పాలకు 54 మాత్రమే ఇస్తున్నాయి. మాల్టోడాక్స్టిన్ కలిపిన పాలల్లో సాలిడ్స్ ఆఫ్ ఫ్యాట్ పెరుగుతుంది. దీంతో అధిక ధర కూడా లభిస్తుంది. పట్టణాల్లో ఇంటింటికి తిరిగి పాలు పోసే వారిలో కొందరు చిక్కదనం కోసం మాల్టోడాక్స్టిన్ కలుపుతున్నట్లు బయటపడింది. అసలు ఈ పాలు తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో చూద్దాం. పిల్లలు ఈ పాలు తాగితే వారికి అరుగుదల సమస్య తలెత్తుతుంది. చిన్న పెద్ద పేగుల్లో ఆరోగ్యకర బ్యాక్టీరియా తగ్గి చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. తరచూ వాంతులు, విరోచనాలు చేసుకుంటారు. వీటికి యాంటీబయోటిక్స్ వాడినా పని చేయవు. ఈ పాల కారణంగా పెద్దల్లోనూ జీర్ణశక్తి లోపిస్తుంది. పాల ద్వారా వచ్చే లాక్టోస్ ను విచ్ఛిన్నం చేయాలంటే లాక్టోస్ ఎంజైమ్ అవసరం. 16 ఏళ్ల వయసు తర్వాత శరీరంలో దీని ఉత్పత్తి ఆగిపోతుంది. మాల్టోడ్రెక్స్టిన్ కలిపిన పాలు తాగితే ఈ రసాయనం పేగుల్లో పేరుకుపోతుంది. జీర్ణ వ్యవస్థలో ఆహార కదలికల్ని నిరోధిస్తుంది. తద్వారా వాంతులు, కడుపు ఉబ్బరం, అజీర్తి, విరోచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయి. మధుమేహం ఉన్నవారు ఈ పాలు తాగితే చక్కెర స్థాయి బాగా పెరుగుతుంది. గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు వస్తాయి. తేన్పులు, కడుపులో మంట, అల్సర్ కు దారితీస్తుంది. క్యాన్సర్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆహార శుద్ధి పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, పిండి పదార్థాల నుంచి ప్రాసెస్ చేసి ఈ రకమైన ఉత్పత్తులు తయారు చేస్తారు. బంగాళదుంప, గోధుమ బియ్యం, మొక్కజొన్న వ్యర్థాలకు కొన్ని ఆమ్లాలు, సింథటిక్ ఎంజైమ్స్ కలిపి ప్రాసెస్ చేస్తారు. దాని నుంచి వివిధ రకాల చక్కెరలు తయారవుతాయి. వాటిలోని చక్కెర శాతాన్ని బట్టి తదితర వర్గాలుగా విభజిస్తారు. అందులో నుంచి విడతీసిన ఒక్క వ్యర్థమే మాల్టోడ్రెక్స్టిన్. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు తాగే పాలల్లో భారీ ఎత్తున జరుగుతున్న ఈ మోసంపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి పూరా లోకల్.